హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. ఈ రోజు కథ వినే ముందు మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో మంచి మంచి కథలను పోస్ట్ చేస్తాను. ఇక ఈ రోజు కథను విందాం. అర్జున్ వయసు 30 సంవత్సరాలు. హైదరాబాద్ నగరంలోని ఒక ప్రశాంతమైన కాలనీలో తన భార్య నేహ మరియు కుక్క డేజీతో కలిసి నివసించేవాడు. ఆ కుక్కను అతడు చిన్నప్పటి నుంచే పెంచుకుంటూ ఉన్నాడు. అతడి జీవితంలో డేజీ అతడికి ఎంతో ప్రేమనిచ్చింది. అర్జున్ రోజంతా కూడా ఆఫీస్ పని అయిపోయిన తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత అతడు ఎదురు చూసేది తన భార్యతో పాటు డేజీ నవ్వు ముఖం కూడా. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా అర్జున్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. కానీ ఈసారి ఏదో వింత. తలుపు తెరిచి లోపలికి అడుగు పెట్టగానే అతడు ఆశించినట్లుగా డేజీ పరిగెత్తుకుంటూ అతడి వద్దకు రాలేదు. అతడు డేజీ డేజీ అని పిలిచాడు. కాని ఆ కుక్క మాత్రం హాల్లో నిలబడి ఉంది. అది పూర్తిగా నిశ్చలంగా దాని కళ్ళు ఒక దిశలోనే ఉన్నాయి, స్టోర్ రూమ్ గోడవైపు. అర్జున్కి ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఇదేమిట్రా డేజీ, ఏదైనా చూసావా అని అడుగుతూ దాని దగ్గరికి వెళ్ళాడు. కాని ఆ కుక్క అస్సలు కదలడం లేదు. దాని తోకను మాత్రం మెల్లగా ఊపుతోంది. కాని అది మొరగడం లేదు. ఏదో ఒక అర్థం కాని చూపుతో గోడని గమనిస్తూ ఉంది. రాత్రి దాటింది. అర్జున్ ఆలోచిస్తున్నాడు. ఏదో దాని కళ్లకు కనిపిస్తుందేమో అని అనుకున్నాడు. మరుసటి రోజు కూడా అర్జున్ ఇంటికి వచ్చాడు. డేజీ మళ్ళీ అటువైపుగా చూస్తూనే ఉంది, అదే ప్రదేశం. ఇక ఇది అతనికి అసలు సాధారణంగా అనిపించలేదు. ఇది సాధారణం కాదని అర్థమయ్యింది. దాంతో అతడు నిర్ణయించుకున్నాడు, ఇదేంటో అసలు తెలుసుకోవాలి అని. అదే రాత్రి అర్జున్ నైట్ విజన్ కెమెరా ఒకటి కొనుక్కొని వచ్చాడు. లివింగ్ రూమ్ లో ఆ గోడ ఎదురుగా పెట్టేశాడు. తర్వాత రోజు అతడు తన ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం రికార్డింగ్ చూశాడు. అక్కడ జరిగింది చూసి అతడు స్తంభించిపోయాడు. ఎందుకంటే ఆ వీడియోలో కనిపించింది ఏమిటంటే అర్జున్ ఇంట్లో లేనప్పుడు డేజీ సాధారణంగానే తిరుగుతూ ఉంది. కానీ ఒక్కసారిగా అర్జున్ తలుపు తీయగానే ఆ డేజీ పరిగెత్తుకుంటూ ఆ గోడ ముందు నిలబడి చూస్తూ ఉంది. అంటే అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఆ కుక్క ప్రవర్తన ఆ విధంగా కనిపిస్తుంది. కానీ ఎందుకు? అర్జున్ మళ్ళీ మళ్ళీ ఆ వీడియోను చూశాడు. డేజీ ఆ గోడ ముందు నిలబడినప్పుడు దాని చూపు కాస్త కింద వైపు ఉంది. ఏదో గోడలోని ఒక మూలను గమనిస్తూ ఉంది. అతడు అనుకున్నాడు, బహుశా దాని వెనక ఏదో ఉంది, అది చెప్పలేక తనకి చూపిస్తుంది అని. ఆ విషయం తన భార్యకి చెప్పాలి అనుకున్నాడు. కానీ తన భార్య ఈ మధ్య కాస్త ఏదో తెలియని బాధగా ఉన్నట్లుగా ఉంటుంది. అనారోగ్యంగా ఉందా అని అడిగితే అబ్బే అదేమీ లేదు, నేను బాగున్నాను అంటుంది. కానీ ఎప్పుడూ లేనిది తన భర్త అర్జున్తో నేహ అన్నది. అర్జున్, సంక్రాంతి పండుగ వస్తుంది కదా, నేను ఒక వారం రోజుల పాటు మా పుట్టింటికి వెళ్ళి రావాలనుకుంటున్నాను అని అడిగింది. ఆ మాటలు విని అర్జున్ కాస్త ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆమె ఎక్కువగా తన పుట్టింటికి ఎప్పుడూ వెళ్ళదు. అటువంటిది ఇప్పుడు తానే స్వయంగా తన పుట్టింటికి వెళతాను అని అడుగుతుంది. ఈ మధ్య తను కాస్త బాధగా కూడా ఉంటుంది. అదేంటో చెప్పడం లేదు. బహుశా తన పుట్టింటికి వెళితే రిలాక్స్ అవుతుందేమో అనుకుని దీంట్లో అడగడానికి ఏముంది నేహ, వెళ్ళిరా అని సంతోషంగా అర్జున్ పంపించాడు. దాంతో నేహ నిన్ననే వెళ్ళింది. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన అర్జున్ని చూసి కుక్క ఆ విధంగా ప్రవర్తించింది. ఈ రోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది. దాంతో అర్జున్ ఆలోచనలో పడిపోయాడు. బహుశా ఈ కుక్క నాతో ఏదో చెప్పాలి అనుకుంటుంది. అసలు ఇది ఏం చెప్పాలనుకుంటుంది, తెలుసుకోవాలి అనుకున్నాడు. దాంతో అతడు ఆ రోజు రాత్రి ఆ స్టోర్ రూమ్ తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. అతడు లోపలికి నడిచేలోపే ఆ కుక్క పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ స్టోర్ రూమ్ లోని ఒక గోడ దగ్గర ఉన్న ఒక పెట్టి వైపు చూస్తూ మొరుగుతూ ఉంది. బహుశా ఆ పెట్టెనే డేజీ నాకు చూపించాలనుకుంటుందేమో. కానీ ఆ పెట్టెలో ఏముంది అని అతడు ఆ పెట్టెని ఓపెన్ చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ దానికి లాక్ వేసుంది. కీస్ కోసం అతడు వెతుకుతున్నాడు. అప్పుడు డేజీ వెంటనే బెడ్రూంలోకి పరిగెత్తింది. బహుశా దానికి తెలిసి ఉంటుందేమో అని దానిని అర్జున్ అనుసరించాడు.
అది నేహా యొక్క గాజుల బాక్స్ వైపు చూస్తూ మురిగింది. దాంతో అర్జున్ ఆ బాక్స్ ని ఓపెన్ చేసి అందులో చూశాడు. ఆ పెట్టె యొక్క కీ అందులో ఉంది. ఇదంతా చూస్తున్న అర్జున్కి చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఆ పెట్టెలో ఏముంది? ఎందుకు డేజీ నాకు ఇంతలా చూపించడానికి ప్రయత్నిస్తుంది అని ఆలోచిస్తూ త్వరగా వెళ్లి ఆ పెట్టెని ఓపెన్ చేశాడు. అది ఓపెన్ చెయ్యగానే అందులో హాస్పిటల్ బిల్స్, ప్రిస్క్రిప్షన్స్, రిపోర్ట్స్ ఉన్నాయి. అవి నేహా పేరు పైన ఉన్నాయి. అసలు ఏంటి అని అది ఓపెన్ చేసి చూశాడు. అందులో ఒక రిపోర్ట్లో ఉంది లంగ్ క్యాన్సర్ స్టేజ్ 3 అని. అది చూసి అర్జున్ హడలెత్తిపోయాడు. అర్జున్ షాక్ అయిపోయాడు. ఇది చూసి అతడి హృదయం ఒక్క క్షణం ఆగిపోయినట్లుగా అనిపించింది అతనికి. నేహా, నువ్వు ఇంతలా బాధపడుతున్నావా? కానీ నాకు కనీసం ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అనుకున్నాడు అతడు. వెంటనే నేహా తల్లికి ఫోన్ చేశాడు. ఆమె తల్లి అంది, బాబు, ఆమె ఉదయాన్నే హాస్పిటల్ చెకప్కి వెళ్ళింది, త్వరలోనే వస్తుంది అని. భయంతో ప్రేమతో కలిపిన అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఎందుకు వెళ్ళిందా ఆంటీ అడిగాడు. జనరల్ చెకప్ కోసం వెళ్తాను అని చెప్పింది. నేను తనకి తోడుగా వస్తాను అన్నాను, కానీ వద్దని తనే ఒక్కదాయే వెళ్ళింది అని చెప్పింది ఆమె. అది విన్న అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు మెదిలాయి. వెంటనే ఆ రిపోర్ట్లో ఉన్న హాస్పిటల్ అడ్రస్ కి అర్జున్ వెళ్ళాడు. అక్కడ డాక్టర్ కి చూపించుకొని బాధ తన హృదయంలో ఉంచుకొని నేహ ఒంటరిగా హాస్పిటల్ నుంచి బయటికి నడుస్తూ వస్తోంది. నేహ తన భర్త అర్జున్ ని అక్కడ చూసి ఒక్కసారిగా నిశ్చలంగా నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో అప్రయత్నంగానే కన్నీళ్లు వచ్చాయి. అర్జున్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఉన్నాయి. అతడి చేతిలో ఉన్న హాస్పిటల్ రిపోర్ట్స్ ని చూసిన నేహకు అర్థమైపోయింది తన అనారోగ్యం గురించి తన భర్తకు తెలిసిపోయింది అని. ఇన్నాళ్లుగా తను లోపల దాచుకున్న దుఃఖమంతా కూడా కన్నీళ్ల ద్వారా బయటికి వచ్చాయి. అప్పుడు అర్జున్ ఆమె దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. అర్జున్, నేహ, ఇంత పెద్ద విషయాన్ని నాకు అసలు నువ్వెందుకు చెప్పలేదు? నేను అంత పరాయివాడిని అనుకున్నావా? ఈ బాధను ఒక్కదానివి అనుభవించాలి అనుకున్నావా అన్నాడు. అదంతా విని నేహ ఏడుస్తూ చెప్పింది, లేదు అర్జున్, నాకు తెలుసు. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వెంత బాధపడతావు అని. నేను ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకే సరిగ్గా తెలియదు. స్ట్రెయిన్ లేకుండా ఉంటే కొన్నాళ్ళు ఎక్కువగా బ్రతకగలనేమో, కానీ ఈ విషయం మీకు చెబితే నాపై ఉన్న ప్రేమతో నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు. అందుకే ఈ విషయాన్ని చెప్పాలి అనుకోలేదు అంటూ ఆమె ఏడ్చింది. అప్పుడు అర్జున్, ఈ బాధని నాతో పంచుకోకుండా ఒక్కదానివి ఎలా భరించాలనుకున్నావు? ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోయి నీ ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకోవద్దు. మనం ఇంకా మంచి స్పెషలిస్ట్ ని కలుద్దాం. నీకు అండగా నేనుంటాను. క్యాన్సర్ ని తగ్గించుకోవడానికి నీతో పాటు నేనుంటాను. నువ్వు నాకు దాచిన ప్రతి మాట ప్రేమతోనే దాచావు అని అతను అన్నాడు. కానీ ఇకపై మనం ఏదీ దాచుకోవద్దు, సరేనా? మన ఇద్దరం కలిసి దీన్ని ఎదుర్కొందామన్నాడు. నేహ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి, కానీ ముఖంలో ఒక ప్రశాంతమైన నవ్వు కూడా ఉంది. డేజీ పక్కనే నిలబడి తోకను ఊపుతూ మృదువుగా మురిగింది. బహుశా సంతోషంతో నిజమైన ప్రేమ అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తోడుగా ఉండడం కాదు, అనారోగ్యంలో కూడా చేతులు వదలకుండా నిలబడడం కాదంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.